హాయ్ అండి. ఇక్కడ మెన్షన్ చేసిన క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రూట్ కాజ్ హై ఇన్సులిన్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద మంచి అవగాహన కోసమని నా యూట్యూబ్ ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దీనిలో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద మంచి అవగాహన కోసం సీక్వెన్స్లో ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్లేలిస్ట్లో ఇంతకుముందు క్రియేట్ చేసిన ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా మన అవసరాలకు మించి మన డైట్లో ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉంటే అవి హై ఇన్సులిన్ లెవెల్స్కి, అంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఎందుకు కారణమవుతాయనే విషయం గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఈ వీడియోని చూడండి. మన రెగ్యులర్ దినచర్యలో మనం చేసే ఫిజికల్ వర్క్, హార్డ్ వర్క్ పనిని బట్టి శరీర అవయవాలు పనిచేస్తుంటాయి. శరీర అవయవం అంటే అది కొన్ని కోట్ల కణాల సముదాయం. ప్రతి ఆర్గాన్ కూడా కొన్ని కోట్ల కణాల సముదాయం. ప్రతి ఆర్గాన్ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని ఆ అవయవం యొక్క కణాలు సమకూరుస్తాయి. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఇలా హోమంలో ఫైర్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ముడి సరుకు, హోమంలో యూజ్ చేసే స్టిక్స్ మరియు గాలిలోని ఆక్సిజన్. స్టిక్స్ మరియు ఆక్సిజన్ రెండు కలిస్తే ఫైర్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హెల్పర్ హోమంలో యూజ్ చేసే నెయ్యి. సేమ్ అలానే మన శరీర కణంలో జరిగే జీవ ప్రక్రియ, అంటే శరీర కణంలో ఫైర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ముడి సరుకు మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ మరియు మనం పీల్చే ఆక్సిజన్. కార్బోహైడ్రేట్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ మరియు మనం పీల్చే ఆక్సిజన్ రెండు కలిస్తే శరీర కణంలో ఫైర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హెల్పర్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్. హోమంలో ఫైర్ జనరేషన్, ఫైర్ ప్రాసెస్ అనేది హోమంలో యూజ్ చేసే స్టిక్స్, గాలిలోని ఆక్సిజన్ మరియు హోమంలో యూజ్ చేసే నెయ్యికి ప్రపోర్షనేట్, బ్యాలెన్స్గా ఉంటుంది. సేమ్ అలానే మన శరీర కణాల్లో కూడా ప్రొడ్యూస్ అయ్యే ఫైర్ ఎనర్జీ అనేది మన డైట్లో కార్బోహైడ్రేట్స్ వచ్చిన గ్లూకోజ్, మనం పీల్చే ఆక్సిజన్ మరియు ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్కి ప్రపోర్షనేట్, బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ మిస్ అయ్యామో, అంటే మన రెగ్యులర్ దినచర్యలో చేసే వర్క్ తక్కువ, అంటే శరీర కణాల్లో ప్రొడ్యూస్ కావాల్సిన ఎనర్జీ తక్కువ, కానీ మన డైట్లో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్, హై ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అది క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎలా దారితీస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. శరీర కణాలు ప్రతినిత్యం ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ మరియు మనం పీల్చే ఆక్సిజన్, ఈ రెండింటిని కలిపి శరీర కణం లోపల ఫైర్ని జనరేట్ చేస్తూ శరీర అవయవాలు వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే శరీర కణాల యొక్క హోంవర్క్ ప్రతినిత్యం ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ రెండింటిని కలిపి శరీర కణం లోపల ఫైర్ ఆర్ ఉష్ణంని ప్రొడ్యూస్ చేయడం. కానీ శరీర కణాలు ప్రతినిత్యం ఇన్సులిన్ రిసెప్టార్ అనే ఒక లాక్ చేత క్లోజ్ చేయబడి ఉంటాయి. అంటే ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ డైరెక్ట్గా రక్తం నుంచి కణం లోపలికి వెళ్ళిపోలేదు. శరీర కణాలు ఈ హోంవర్క్ కంప్లీట్ చేయాలి అంటే ఇన్సులిన్ రిసెప్టార్ అనే ఈ లాక్ని ఓపెన్ చేయగలిగిన కీ యొక్క సహాయం కావాలి. ఇన్సులిన్ రిసెప్టార్ అనే లాక్ని ఓపెన్ చేయగలిగిన కీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ హార్మోన్. కాబట్టి శరీర కణాలు ప్రతినిత్యం ఈ హోంవర్క్ కంప్లీట్ చేయడానికి ప్యాంక్రియాస్కి రిక్వెస్ట్ని పంపిస్తాయి. ప్యాంక్రియాస్ శరీర కణాల వర్క్కి హెల్ప్ చేయడానికి రక్తంలోకి ఇన్సులిన్ పంపిస్తుంది. రక్తం ద్వారా వచ్చిన ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ని ఓపెన్ చేసి కణం లోపలికి గ్లూకోజ్ పంపిస్తూ శరీర కణాల హోంవర్క్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ అంతా కొంచెం సింప్లిఫై అవ్వడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాను. సెల్స్ హోంవర్క్ చేయాలి, హెల్ప్ చేసేది ప్యాంక్రియాస్. సేమ్ అలానే ఇంట్లో పిల్లలు హోంవర్క్ చేయాలి, పిల్లల హోంవర్క్కి హెల్ప్ చేసేది పేరెంట్స్. యాజ్ ఎ పేరెంట్ పిల్లల హోంవర్క్ హెల్ప్ చేసేటప్పుడు పేరెంట్ నుంచి హెల్ప్ అనేది పిల్లలకి రెండు రకాల సినారియోస్లో ఉంటుంది. సినారియో 1 స్మూత్ కమ్యూనికేషన్, సినారియో 2 హార్ష్ కమ్యూనికేషన్. ఈ రెండు సినారియోస్ని ఒకసారి చూద్దాం. నాన్న, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, హెల్ప్ చేస్తారా?
Oh, simple Anna. Just multiply both numerator and denominator by this number. That's all. ఓ అంతేనా? థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, హెల్ప్ చేశారా? ఆశ్రిత ఎన్నిసార్లు చెప్పాలి? సేమ్ ఇలానే మన రెగ్యులర్ దినచర్యలో మనం చేసే పనికి సారూప్యంగా ప్రపోర్షనేట్గా పిండి పదార్థాలు ఇంటేక్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్కి మరియు శరీర కణాలకి మధ్య స్మూత్ కమ్యూనికేషన్ ఉంటుంది. శరీర కణాలు స్మూత్గా హోంవర్క్ కంప్లీట్ చేస్తాయి. అప్పుడు శరీర కణాలు ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉన్నట్టు. అలా కాకుండా అంటే మన రెగ్యులర్ దినచర్యలో మనం చేసే పని తక్కువ కానీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎక్కువ, అంటే మైదా షుగర్తో చేసిన పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు అవి డైరెక్ట్గా రక్తంలోకి గ్లూకోజ్ లాగా మారిపోతాయి. ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం రక్తంలో ఎప్పుడు కూడా 7 grams మించకుండా షుగర్ ఉండేట్టు చూసుకోవాలి. కాబట్టి ఈ ప్రాసెస్లో ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ద్వారా శరీర కణాలపైకి హార్ష్గా దాడి చేస్తుంది. శరీర కణాలపైకి ఎక్కువ ఇన్సులిన్తో హార్ష్గా దాడి చేసినప్పుడు శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినవు, అంటే శరీర కణాలు ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ని ఓపెన్ చేయవు. శరీర కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా ఈ లాక్ను ఓపెన్ చేయకపోతే రక్తంలో నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ శరీర కణాలలోకి ప్రాపర్గా అబ్జర్బ్ అవ్వదు. ఇలా శరీర కణాలు ప్రాపర్గా న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేయకపోతే క్రమక్రమంగా ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా కారణమవుతుందని ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఇప్పటివరకు నేను షేర్ చేసిన మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.